భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా రెండో రోజు ఆట తొలి సెషన్లో 3 వికెట్లను కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. ఇక మరోవైపు సాయి సుదర్శన్, రిషబ్ పంతులు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. మొత్తంగా టీమిండియా తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక 3 వికెట్లకి 368 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 48 పరుగులు చేశాక శుభమన్ గిల్ అవుట్ అయ్యాడు. తన వ్యక్తిగత 126 పరుగుల వద్ద మహమ్మద్ సలీం బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కీపర్ ధ్రువ్ జురెల్ 20 బంతుల్లో 19 పరుగులు చేసి తాను కూడా సలీం బౌలింగ్ లోనే బౌల్డ్ అయ్యాడు. ఇక మరో 4 పరుగుల వ్యవధిలోనే రిషబ్ పంత్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. 121 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 81 పరుగులు చేసిన రిషబ్ పంత్ షాహిద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 456 పరుగుల వద్ద తొలి సెషన్ కు ముందే టీమిండియా 3 వికెట్లను కోల్పోయింది. ఇక ప్రస్తుత టీమిండియా బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. మొత్తంగా 500 పరుగులు చేసి టీమిండియా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్ క్రీజ్ లో ఉన్నారు. ఆల్రౌండర్ మానవ్ సుతార్ కి ఇది డెబ్యూ మ్యాచ్. దీంతో 20 బంతుల్లో 9 పరుగులతో ప్రస్తుత క్రీజ్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో తాను ఎలా బ్యాటింగ్ చేస్తాడో లంచ్ విరామం తర్వాత తేలిపోనుంది.